నా పేరు వెంకటేశ్వర గెద్దాడ. ఏం చేస్తారండి మీరు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు. ఎలా ఉందండి అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం ఎలా ఉందండి? గత ప్రభుత్వానికన్నా వ్యవసాయ రంగం చాలా బాగుంది. ఇప్పుడు రైతులు కూడా 24 గంటలు డబ్బులు పడుతున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. బోధులు గీదులు అన్నీ బాగా తవ్వుతున్నారు. రోడ్లు కూడా చిన్న చిన్న రోడ్లు అన్నీ వేస్తున్నారండి. అన్నీ బాగానే ఉన్నాయండి. అంటే రైతులకి అంటే గతంలో ఎలా ఉండేదండి? అప్పటికి ఇప్పుడు ఏం తేడా ఏముంది అసలు? గతంలో చాలా తేడా ఉన్నదండి. గతంలో అసలు పని చేసేవారు కదండి. రైతులకి డబ్బులు 5 మాసాలు 6 మాసాలకు పడియండి డబ్బులు. రైతులకు భరోసా అవన్నీ ఇచ్చేవారు. అవి సరిగ్గా పడి కదండి. అదండి. అంటే ఇప్పుడు ఏమైనా రైతు భరోసా కానీ అటువంటి ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు ధాన్యం అమ్మిన వెంటనే కొంటున్నారా? వెంటనే డబ్బులు ఇస్తున్నారా? వెంటనే వెళ్ళిపోతుందండి. వెంటనే స్టాంప్ పడేటప్పుడు డబ్బులు మళ్ళీ పడిపోతున్నాయండి. అదండి. రైతు భరోసా ఏమైనా ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి? రైతు భరోసా ఏం లేదండి. రైతుకి ఏదో డబ్బులు ఇస్తా అన్నారు ఎకరానికి ఎంతో, కానీ ఇంకా రాలేదు, ప్రపోజల్ రాలేదండి. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు లేవండి. కొంతమందికి రేషన్ కార్డులు ఒకటేనండి. ఆధార్ కార్డులో చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. ఒక ఆధార్ కార్డు మిస్ అయ్యిందనుకోండి మళ్ళీ ఆధార్ కార్డు రావడం కష్టమవుతుంది చదువుకునే పిల్లలకి. అది కొద్ది ఆధార్ కార్డులు కనుక పిల్లలకి అందరికీ అందుబాటులో ఉంటే కనుక వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టడానికి కానీ వాటికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇప్పుడు. అదండి. అంటే గతం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పెన్షన్ విషయంలో ఏం తేడా ఉందో? పెన్షన్లో అందరికీ అందుతుందా టైంకి? పెన్షన్లో 1వ తారీఖు అందుతున్నాయండి. నేను 4,000 చేశారండి. బాగుందండి. అదండి. అంటే రోడ్లు అంటే కొన్ని చోట్ల రోడ్లు ఇంకా రెడీ అవ్వలేదు. గత ప్రభుత్వంలో బాగున్నాయని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది కదా. గత ప్రభుత్వంలో వైసీపీ ఏం ఒక్క రోడ్డు వేయలేదండి. మాకు వేసినప్పుడు 2019 కల్లా ముందు వేసిన రోడ్లే తప్పండి, తర్వాత వేసిన రోడ్లు. ఇప్పుడు మట్టుగా అన్ని రోడ్లు వేస్తున్నారండి. ప్రతి ఇది కూడా రోడ్డు కావాల్సిందే వేస్తున్నారండి. వైద్య రంగం ఎలా ఉందండి? అంటే గ్రామాలకి మళ్ళీ వైద్యులు వచ్చి కొంచెం చూసేవారు కదా, ఏమైనా జరుగుతున్నాయి అలా పట్టించుకుంటున్నారు? జరుగుతున్నాయండి. 104 వస్తుందండి నెలకు 2 సార్లు. చచ్చినా కానీ వైద్యం చేయించుకోవడం చాలా కాస్ట్, డబ్బు ఎక్కువ అయిపోతుందండి. ఎవరికైనా బయటకు వెళ్ళి చేయించుకోవాలండి. మందులు కూడా ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయండి. బీపీ షుగరు అవన్నీ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా డబ్బులు ఎక్కువ అయిపోతున్నాయండి. ఇదివరకు అంటే రూపాయి 2 రూపాయలు ఉండే బిల్లు ఇవాళ 10-15 రూపాయల దాకా ఉంటున్నారండి బిల్లు. అది చాలా ఇబ్బందిగా ఉందండి వైద్యం చేయించుకోవడంలో. అదండి. చూసుకుంటే అంటే అమరావతి రైతులకి గత ప్రభుత్వంలో మరి పూర్తిగా నష్టం జరిగింది. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి రైతులు నేను పట్టించుకున్నారంట? చూస్తున్నాం కదండి. పేపర్లు చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం. అమరావతి రైతులకి కౌలు వేసేయడం బాగా జరిగిందండి. తర్వాత ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇంకా అంతకన్నా డెవలప్ అవుతుంది కనుక ఇప్పుడు ఏం తగ్గలేదు కదండి. రాజధాని డెవలప్మెంట్ చేస్తారంటారు చంద్రబాబు నాయుడు. మరి వైసీపీ ఉన్నప్పుడు ఏంటంటే 3 రాజధానులు తీసుకొస్తానని చెప్పింది. మరి 3 రాజధానులు బెటర్ అంటారు. ఇప్పుడు మళ్ళీ అమరావతిని డెవలప్మెంట్ చేస్తాను, ఒక రాజధాని ఉంచుదాం అంటారు. ఇది బెటర్ అంటారు? ఒక్క రాజధాని ఉండాలండి. 2-3 రాజధానులు ఉండడం వల్ల ఉపయోగపడదండి. ఒక్క రాజధాని ఉంటే డెవలప్ అవుద్ది. ఆ రాజధానిని బట్టి ఉన్న సిటీల్లో కూడా డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని ఒక 3 రాజధానులు ఉంటే కొంతమంది అక్కడికి వెళ్తారా, కొంతమంది ఎక్కడికి వెళ్తారో తెలియని పరిస్థితులండి. 3 రాజధానులు అనవసరం అండి. ఒకే రాజధాని ఉండడం మంచిదండి. ఇప్పుడు జమిలీ ఎలక్షన్లు వస్తాయని అంటున్నారు. ఒకవేళ వస్తే ఈసారి ఏ పార్టీ నగ్గుతుంది అంటారు? జమిలీ ఎలక్షన్ అంటే అవగాహన లేదు కదండి. ఇంకా ఓటర్స్కి అవగాహన లేదు. అది ఎలా జరుగుతుందో ఏంటో తెలియదు. ఏమైనా జమిలీ ఎలక్షన్ వచ్చినా ఏమొచ్చినా టీడీపీ ఖాయమండి మళ్ళీ రావడం. కూటమి ప్రభుత్వం డెవలప్ అవుతుంది కదండి. బాగా చూస్తున్నాం. ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు వస్తుంది రోడ్లకి ఏంటి కానీ, లేకపోతే దేనికని, పోలవరానికి కానీ, రాజధానికి కానీ అన్నీ బాగా డెవలప్ అవుతుంది. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారంటే చాలామంది సంతోషిస్తున్నారండి. అది